ఆంధ్రప్రదేశ్లో పేదల సంక్షేమంపైన ఇంటింటి అభివృద్ధిపైన తెలుగుదేశం నేతృత్వంలో విపక్షాలు పచ్చ మీడియా 5 ఏళ్లుగా దాడి చేస్తున్నాయి. వారి సంక్షేమాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అటువంటి దుష్ట శక్తులు రానున్న ఎన్నికల్లో పేదలపై యుద్ధానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అటువంటి రాక్షస శక్తులపై యుద్ధానికి ప్రతి ఒక్కరిని సిద్ధం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిశ్చయించారు. తాను అమలు చేసిన పథకాలే అస్త్రశస్త్రాలుగా, ప్రజల దీవెనలే ఆయుధాలుగా, దేవుడి ఆశీస్సులే బలంగా యుద్ధానికి సిద్ధం కావాలని నిర్ణయించారు. ఆ క్రమంలో భాగంగానే ఇప్పటికే 3 సిద్ధం సభలు నిర్వహించారు. మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో 4వ సభకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రానున్నవి అత్యంత కీలక ఎన్నికలు. పేదలకు సంక్షేమం అందడానికి వీల్లేదని దురహంకారంతో వ్యవహరించే విపక్షాలకు పేదల సంక్షేమమే తర ఎజెండాగా, వారి అభివృద్ధే జీవిత ధ్యేయంగా పాలన చేస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధమే జరగబోతోంది. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం రాష్ట్రానికి చాలా అవసరం. పేదలకు ఎంతో కీలకం. సామాజిక సాధికారత కోరుకునే ప్రతి ఒక్కరికి ముఖ్యం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు కొనసాగి వారు ప్రపంచాన్ని శాసించాలనుకునే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనే ఒక వరం. అందుకే పేదల తరపున చేయబోయే యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలందరినీ సంసిద్ధం చేసి ఇంటింటా ప్రచారం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావించింది. అందులో భాగంగానే జనవరి 27న కార్యనిర్వాహక రాజధాని అయిన విశాఖలోని భీమిలి సాగర తీరంలోనూ, ఫిబ్రవరి 4న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోనూ ముచ్చటగా 3వ సభను, ఫిబ్రవరి 18న రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులోనూ నిర్వహించారు. జరిగిన 3 సభలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి జనసునామీ సృష్టించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశనం చేశారు. పేదల కోసం నేను చెయ్యబోయే యుద్ధానికి మీరు సిద్ధమేనా అని జగన్మోహన్ రెడ్డి అనగానే లక్షలాది మంది ముక్త కంఠంతో, కోటి వాట్ల ఎనర్జీతో సిద్ధం అన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి, పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం, మన క్యాడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. 5 ఏళ్లుగా పేదల సంక్షేమం కోసమే పనిచేశాం. లక్షల కోట్లు వారి ఖాతాలోనే జమ చేశాం. వారి జీవితాల్లో వెలుగులు నింపాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం అంటే ఈ సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగాలని కోరడమే అవుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబు అనుకో బెడద శాశ్వతంగా పోవాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రతి అవ్వా తాతకు, అక్క చెల్లెమ్మలకు, అన్నా తమ్ముళ్లకు, స్నేహితులకు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. లేదంటే చంద్రముఖి మళ్లీ ఇంటింటికి వచ్చి రక్తం తాగుతుందని హెచ్చరించారు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని
పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబుకు పొత్తులు కావాలి, ఊత కర్రలు కావాలి. అవి లేనిదే ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంది. అందుకే ఆయన జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వీధుల్లో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రాజకీయ పండితులు అంటున్నారు. కోట్లాది మంది ప్రజలతోనే పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆయన అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే అస్త్రశస్త్రాలని పాలకపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల యుద్ధానికి శ్రేణులను సిద్ధం చేసే మహాయజ్ఞానికి ఉత్తరాంధ్ర వేదిక అయింది. భీమిలిలో సాగర తీరం దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేసింది. పేదవాళ్ల తరపున నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పేదల సంక్షేమాన్ని వ్యతిరేకించే పెత్తందారి పచ్చ కూటమికి మధ్య జరగబోయే యుద్ధానికి ప్రతి ఒక్క కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిలా కదం తొక్కారు. 5 ఏళ్ల పాటు పేదల సంక్షేమానికి లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే నాకు అండగా ఉండండని గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో పిలుపునిచ్చారు. భీమిలి సాక్షిగా లక్షలాది మంది కార్యకర్తలు పిడికిళ్లు బిగించి మేం సిద్ధం అన్నారు. కేవలం మైక్ ను ట్యాప్ చేయడం కాదిది. ఈ భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు బాగా అర్థమవుతుంది. నేనున్నది మీకోసమే, మీరంతా జనం కోసం ఉన్నారు. మనమంతా కలిసి ఈ రాష్ట్రాన్ని పెత్తందార్ల కబంధ హస్తాల్లోకి జారుకోకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు నూరిపోశారు జగన్. జనవరి 27 ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖ సాగర తీరాన భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటి సిద్ధం సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి యుద్ధ శంఖాన్ని పూరించే సభ ఇది. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అని 2009 నుంచి కొన్ని లక్షల సార్లు నిరూపితం అవుతూనే వచ్చింది కదా. జగన్ వస్తే జనసందోహం కదిలి వస్తుందంతే. భీమిలిలోనూ అదే జరిగింది. జనాన్ని చూసి ఆకాశం అదిరిపడింది. జనం హోరు చూసి సాగర కెరటాలు అసూయపడ్డాయి. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు. భీమిలిలో వినిపించిన హోరు సముద్రానిదా లేక జనసంద్రానిదా అన్నది తేల్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అది సాగర ఘోష కాదని, దాన్ని మించిన జనహోరేనని తేలిపోయింది. భూమ్యాకాశాలను ఏకం చేస్తూ జై జై నినాదాలు మార్మోగాయి. తమ సైన్యాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి పిలుపునిస్తే తాము విజయం సాధించడానికి ముందుకు ఉరకడానికి సిద్ధమే అన్నారంతా. తెలుగుదేశం జనసేనలది కౌరవసేనగా వర్ణించిన జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది ప్రజలే తనకు పాండవసేన అన్నారు. విపక్షాలన్నీ కలిసి రాజకీయ పద్మవ్యూహం పన్నుతున్నాయన్నారు. కాకపోతే ఆ వ్యూహంలో చిక్కుకోవడానికి మీ నాయకుడు అభిమన్యుడు కాడు, అర్జునుడు అని గర్జించాడు జగన్మోహన్ రెడ్డి. వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ,
ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ 2019 ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనంలో తునాతునకలైపోయిన సైకిల్, గ్లాస్ పార్టీలు ఈసారి చెట్టాపట్టాలేసుకుని పొత్తులతో ముందుకు వచ్చాయి. కుదిరితే బీజేపీని కూడా కలుపుకురావాలని కమలనాథులతో కాళ్లబేరాలాడుతున్నాయి. తాము చేయించుకున్న పదుల సంఖ్యలో సర్వేలన్నీ కూడా రానున్న ఎన్నికల్లోనూ తమ కూటమికి ఘోర పరాజయాలు తప్పవని తేల్చేయడంతోనే టీడీపీ, జనసేన నాయకులకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఊతకర్రలు, క్షుద్రకుట్రల ఆసరా కోరుకుంటున్నారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇటు సూర్యుడు అటు పొడిచినా తన విజయాన్ని ఈ సృష్టిలో ఏ శక్తి ఆపలేదన్న ధీమా ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనని శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భీమిలిలో జరిగిన సిద్ధం సభ విపక్షాలకు వార్నింగ్ బెల్లా మోగింది. అది వారి వెన్నులో చలి పుట్టించిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు రెండో సిద్ధం సభకు సాక్షిగా నిలిచింది. పార్టీ అధినేత పిలుపుకు లక్షలాదిగా తరలివచ్చిన జనంలో ఉత్సాహం ఉప్పెనలా ఎగిసిపడింది. ఒక చేత పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, మరో చేత పిడికిళ్లు బిగించి గాల్లోకి విసురుతూ గుండెల నిండా కర్తవ్య దీక్ష నింపుకున్న యోధుల్లా పార్టీ కార్యకర్తలు ఉరకలు వేశారు. సింహంలా సింగిల్గా ముందుకు ఉరికిన తమ అధ్యక్షుణ్ణి చూసి ఉత్సాహంతో ఉరిమారు. ఈ యుద్ధం మనమే గెలుస్తున్నామని ప్రతి ఒక్కరూ ధీమాగా నినదించారు. పైన దేవుడు, భూమిపై ప్రజలే తన బలమన్న జగన్మోహన్ రెడ్డి ఘన విజయం మనదే అని చాటి చెప్పారు. సైన్యంలో స్థైర్యం నింపారు. గుండెల్లో పౌరుషాగ్ని రగిలించారు. భీమిలి సభ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. విపక్ష శిబిరాల్లో వణుకు పుట్టించింది. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా భీమిలి సభకు పోటెత్తిన జనసంద్రం గురించే చర్చ. సరిగ్గా ఈ తరుణంలోనే ఫిబ్రవరి 4న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో సిద్ధం రెండవ సభ. ఈసారి భీమిలిని మించిపోయి గోదావరి వెల్లువెత్తినట్లుగా జన పరవళ్లు. జనానికి, జగన్మోహన్ రెడ్డికి విడదీయలేని అనుబంధం ఏదో గత జన్మలోనే పెనవేసుకుపోయిందా అన్నట్లుగా దెందులూరు సభ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. లక్షలాదిగా జనం రావటం ఒక ఎత్తైతే, వచ్చిన ప్రతి ఒక్కరూ మండు టెండల్ను సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించటమే కాదు, చప్పట్లతో, కేరింతలతో ఉత్సాహంగా ఉరకలు వేశారు. వచ్చిన ఒక్కో కార్యకర్త ఒక్కో యోధుళ్లా కదం తొక్కారు. పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ జై జై నినాదాలు చేశారు. ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధమే అని కేరింతలు కొట్టారు. వారికి అభివాదం చేయటానికి నడిచొచ్చిన పార్టీ అధినేతను చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు రకరకాల పొత్తులతో కలిసొస్తున్నాయన్న జగన్మోహన్ రెడ్డి విపక్షాలన్నీ కలిసి ఎవరితోనూ పొత్తు పెట్టుకొని తనను
ఒంటరినని అనుకుంటున్నారని, కానీ తాను ఒంటరిని కానే కానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. రానున్నది మహాసంగ్రామం. అందులో కౌరవ సేనని ఓడించటానికి నాయకుడు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని యుద్ధానికి సిద్ధమై వచ్చారు. సైన్యాన్ని ముందుకు నడిపించటానికే ఆయన వచ్చారు. ఆ నాయకుడు చేసే యుద్ధంలో తాము కీలక పాత్రను పోషించటానికి కార్యకర్తలు కదం తొక్కుతూ వచ్చారు. వారిలో సమరోత్సాహాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డి వారిని మరింత ఉత్తేజితులను చేసే అద్భుత ప్రసంగం చేశారు. జరగబోయే యుద్ధంలో మీరు కృష్ణుడి పాత్రను పోషిస్తే నేను అర్జునుడిలా దూసుకుపోయే కౌరవ సైన్యాన్ని ఓడిస్తానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు నేనిది చేశానని చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు కాబట్టే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగటానికి భయపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికల అనంతరం అటకెక్కించే చంద్రబాబు నైజం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునని, పదే పదే బాబు చేతిలో మోసపోవటానికి వారు సిద్ధంగా లేరని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమాలే మన అస్త్రాలన్నారు. ధర్మం మన వైపు ఉంటే విపక్షాల వైపు అధర్మం ఉందన్నారు. అధర్మాన్ని ఓడించటానికి అంతా సిద్ధమేనా అనగానే అందరూ సిద్ధం అని బదులిచ్చారు. నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొకసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొకసారి. భీమిలి అదిరింది, దెందులూరు దద్దరిల్లింది. 3వ సిద్ధం సభతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో జన సునామీ ఉవ్వెత్తున ఎగసిపడింది. విపక్షాల విష కుట్రలు, కుటిల పన్నాగాలు, దిగజారుడు రాజకీయాలు, పేదలపై ద్వేషాలను ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి సముద్రమే రాయలసీమకు నడిచొచ్చిందన్నారు. సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలన్నారు. తాగేసిన టీ గ్లాస్ సింక్లో ఉండాలన్నారు. చల్లటి గాలితో ఆహ్లాదాన్ని అందించే ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. విపక్షాలను ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. యుద్ధానికి మీరు సిద్ధమా అని జగన్ పిలుపునివ్వగానే 10 లక్షలకు పైగా గొంతులు ఒక్కసారిగా సిద్ధం అని నినదించాయి. అది ప్రతిధ్వనిగా నింగినంటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ కావడం విపక్ష శిబిరాల్లో ప్రకంపనలు సృష్టించింది. భీమిలిలో జనసందోహం అదిరింది. ఆ తరువాత దెందులూరులో జనసంద్రం ఎగిసిపడింది. ఈ రెంటి తరువాత ఫిబ్రవరి 18న ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో 3వ సిద్ధం సభ జరిగింది. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. ఈ సభ నభూతో నభవిష్యత్ అన్న చందాన జరిగింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో, ఆ మాటకొస్తే దేశంలోనే రాజకీయ పార్టీల చరిత్రలో
ఇంతటి పెద్ద బహిరంగ సభ గతంలో ఎన్నడూ జరగలేదు. 250 ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సభకు 11 లక్షలకు పైగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదొక జన సునామీ, ఇదొక రాజకీయ కుంభమేళ, తిరుగులేని జనజాతర ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హయాంలో ప్రజాగర్జన సదస్సు, కేసీఆర్ నాయకత్వంలో వరంగల్లో టీఆర్ఎస్ మహాసభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కాకపోతే వాటికి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి జనం వచ్చారు. గతంలో జరిగినవి ప్రజల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలు. కానీ సిద్ధం సభలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు ఉద్దేశించిన సభలు. రాప్తాడులో జరిగిన సిద్ధం 3వ సభకు వచ్చిన 11 లక్షలకు పైగా జనం రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వారు మాత్రమే కావడం గమనార్హం. అందుకే రాప్తాడు సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు జనసంద్రం తరలివచ్చిందని అభివర్ణించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డిలో సంతోషం ఉరకలు వేసింది. రానున్న ఎన్నికలను యుద్ధంతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి ఈ యుద్ధం పేదలకు జరిగే మంచిపైన, వారికి మనం ఇచ్చే సంక్షేమం పైన చంద్రబాబు నాయుడు అంకో చేస్తోన్న యుద్ధమన్నారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? 5 ఏళ్లలో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 127 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్లకు పైగా నిధులను పేదల ఖాతాల్లోనే జమ చేశామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లుగా మన ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకునే ప్రతి ఒక్కరూ మనకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇంటింటికి తెలియచేయాలన్నారు. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్ గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో విపక్షాలను ఎక్కడ పెట్టాలో జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సిద్ధం సభలు విపక్ష శిబిరాల్లో భూకంపం పుట్టించాయి. చంద్రబాబు అండ్కోకి నిద్ర లేకుండా చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం పౌరుషాగ్ని రగిలించి యుద్ధానికి సిద్ధం చేశాయి.